సరే పవన్ ఆబ్సెంట్, కూటమిలో ఏదో పంచాయతీ జరుగుతుంది, అలాగే లోకేష్పై కినుకు. అసలు ఎవరి ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అన్నది చర్చ. మరి లేడు కదా, స్టార్ హీరో లేకుండా సినిమా బొమ్మ పడింది కానీ స్టార్ హీరో కనిపించింది. అంటే ఆయన వేరే కార్యక్రమంలో ఉన్నారని కదా విశాఖపట్నంలోని. అమరావతి మొదటి అడుగు చారిత్రాత్మకమైన రోజు ఇన్ని చెప్తున్నటువంటి సమయంలో ఆ వేదిక మీద పవర్ స్టార్ కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ ఒక విధంగా ఆర్కిటెక్ట్ ఆఫ్ ది అలయన్స్, కూటమి నిర్మాత, పునాది వేసిన వ్యక్తి అని చెప్పినటువంటి ఆయన ఇంతకంటే గొప్పగా సందర్భం ఏముంటుందండి? నాకు అర్థం కాదు. కూటమికి పోనీ ఆసుపత్రిలో ఉన్నారు, రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే అది వేరే సంగతి. ఆయన ఏనుగుల యొక్క కార్యక్రమంలో ఉన్నారు. సార్ ఖచ్చితంగా వ్యాఖ్యాతలు, పరిశీలకులు, చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు అనరా, అవతల మీరు అవతల పక్షాన్ని ఉంటే మీరు కూడా అంటారు కదా. కాబట్టి నిన్న వేదిక మీద పవన్ కళ్యాణ్ లేకపోవడం అనేది ఖచ్చితంగా నోటబుల్ ఆప్షన్స్, గమనించదగినటువంటి గైర్హాజరు. ఆ సమయం పైగా మీరు చూడండి, గత 2-3 క్యాబినెట్ సమావేశాలకు కూడా ఆయన వెళ్ళటం లేదు. నేను మీతో చాలాసార్లు చెప్పాను, ఈ మధ్య కీలకమైన రాజకీయ ప్రకటనలు, పాలనా ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారి నుంచి రావట్లేదు. ఓనింగ్ అంటారు చూడండి, అదేంటి? ముఖ్యంగా పర్యావరణము, పంచాయతీరాజు, అది కూడా సమాంతరంగా. ఇక్కడ క్యాబినెట్ జరుగుతుంటే ఆయన అక్కడ సమీక్ష పెట్టుకుంటారు. ఇక్కడ అమరావతిలో ఇది జరుగుతుంటే ఆయన విశాఖపట్నంలో ఎక్కడో ఏనుగుల సంఖ్య ఎంత పెరుగుతుంది, ఏంటి, వీటి ద్వారా ఏం జరుగుతుంది, ఇలాంటివి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే నేను వర్మ పిలిచాడు కానీ నేను వెళ్ళలేదు అనే సంకేతాలు పబ్లిక్గా వెళ్ళేటట్టు నేను చేయటం ఖచ్చితంగా రాజకీయాల్లో అవుతుంది. ఆయన నిన్న లేరు, ఆయన ఎందుకు లేరు, కథనాలు కూడా కొన్ని వస్తున్నాయి. మీరేమైనా చర్చలు చేశారేమో నాకు తెలీదు, కానీ పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణ వెళ్ళి పిలిచారు. నారాయణ ఏమో దీనికి ఆయనే కదా సమన్వయకర్త మొత్తం. ఆయన వెళ్ళి ఒకరోజు ముందే పిలిచారు. ఆ ముందు నుంచి కూడా దీనికి తగిన ప్రణాళిక లేదనే ఒక భావం కూడా ఆయనకు ఉంది అంటే మరి తెలియదు మనకు, ఇవి వాళ్ళు ఇవ్వాల్సిందే. కానీ నిన్న అయితే మటుకు చాలా చారిత్రక సందర్భం, అది ఇది అని చెప్తున్నప్పుడు, అంత పెద్ద ఇదైనప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడం మటుకు అది కొట్టొచ్చినట్టు కనపడింది. పోనీ వేరే చోట ఉండి కూడా ఆయన ఏం దీన్ని స్వాగతిస్తూ అట్లాంటిది కూడా చెప్పింది ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు వేదిక మీద పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు. అవును, అంతకుముందు పవన్ కళ్యాణ్ వస్తే ముళ్ళ కంచెలు పెట్టారు సార్, జగన్మోహన్ రెడ్డి వస్తే పసుపు నీళ్ళు చల్లారు సార్. అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బొత్స సత్యనారాయణ లేదా అప్పుడు డీజీపీ నిరసన తెలిపారు సార్. ఈ పార్టీలు, ఈ పరిణామాలు చాలా కాలంగా చూస్తున్నవాడిని కాబట్టి నేను చెప్పగలిగింది. పవన్ వచ్చింది కూడా నా పుస్తకంలో కూడా ఆయన ఫోటో ఉంటుంది. ఆయన కూడా భూములు బలవంతంగా తీసుకోవద్దని అప్పుడు చెప్పారు. కాబట్టి పవన్ రాకపోవడం ఏదో యాదృచ్ఛికం, చిన్న విషయం, కారణం ఉండాలి. కనీసం వివరణనే ఇవ్వాలి కదా. మీరు ఒక మాట చెప్పండి, రోజు మనం 1 గంటకు 1:30కు చర్చ చేస్తాము. ఓ 2 రోజులు మనం చేయకపోతే మీరు ఊరికి పోయారనో ఇంకొకటనో పాఠకులకు ఎంతో కొంత మన చర్చలు చెప్తాం కదా. నిన్న ఆ ప్రస్తావనే లేదు కదా పెద్దగా. ఆరోగ్యం నాకు నేను చూసినంతలో పలానా కారణం వల్ల అంటే జస్ట్ ఎందుకు రాలేదు, ఒక అసంతృప్తితో ఏదో ఉండడము, లేదా లేకపోవడం, నేను ఉండక్కర్లేదు అనే భావన. రెండోది, దీనికి సమాంతరంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపిణీ, సీట్లు కాదు కానీ ఇవి కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీలు, దీని మీద అవగాహన రావట్లేదు. వచ్చినట్టు ఇంతవరకు సానుకూల సంకేతాలు మనం గమనించలేదు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఏమో ఎన్నికలకు ఎప్పుడైనా జరగవచ్చు, సిద్ధంగా ఉండండి, సెప్టెంబర్లో జరగవచ్చు అని చెప్తున్నారు. కానీ పాలక కూటమి మటుకు మేము సర్దుబాట్లతో సిద్ధంగా ఉన్నాము, లేకపోతే మా మధ్య అవగాహన ఉందని వాళ్ళు చెప్పడం లేదు. జనసేన వాళ్ళ సమావేశాల్లో గత ఫార్ములా పనికిరాదు. అప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించటము, అధికారాన్ని ఆ ప్రభుత్వం లేకుండా దాన్ని ఆపాలి కాబట్టి, వ్యతిరేకంగా నిలబడాలి కాబట్టి మేము తక్కువ సీట్లకే సర్దుకొని ఇచ్చిన సీట్లు కూడా కొన్ని ఇతరులకు త్యాగం చేసి సిద్ధపడ్డాము. కానీ మీరు అదే శాశ్వతం చేసి, శాశ్వతంగా మీకు 80, మాకు 15, వాళ్ళకి 5, అంటే బీజేపీకి 5% వస్తాయి అనే ఈ ఫార్ములా అయితే మేము కట్టుబడము. ఖచ్చితంగా ఇప్పుడు 50, 35, 15 ఈ లెక్క మారాలి. ఈ స్థానిక సంస్థల్లో లెక్క మారాలి అని 1-2 సార్లు అంటున్నా లోకేష్తో కూడా వీళ్ళు మాట్లాడారు. ఇవన్నీ రాజకీయ వర్గాల్లో
వా వ్యాప్తిలో ఉన్న మీడియాకి తెలిసి వస్తున్నవి, వాళ్ళే నిర్ధారించాలి. లోకేష్ కూడా కష్టము పోయినసరే చాలా అకామిడేట్ చేశాము, ఇప్పుడు ఏంటి మేము కలిసినందుకే మీరు గెలిచారని వాళ్ళు భావిస్తున్నారు. పెద్ద పెద్ద ఏనుగులాగా పెద్ద శక్తిగా మేము ఉంటే మీరు వచ్చి కలిశారు. తెలుగుదేశం ఎప్పుడో కూడా నాకు బాగా తెలుసు కదా, ఆయన వాళ్ళు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ముఖ్యంగా చంద్రబాబు ప్రధాన వాదన ఏంటంటే మేము గెలిస్తే మీరు గెలుస్తారు, మేము గెలవకపోతే మీరు గెలవరు, కాబట్టి మాదే ప్రధానం, మేమే నిర్ణయిస్తాం అన్నది ఒక నిజానికి ఒకప్పుడు అది కూడా తీసుకొచ్చారు. ఏ పార్టీ పెద్దగా ఉండే వాళ్ళని మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలని. కాబట్టి ఇటువంటిది ఏదో వాళ్ళు చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న సీట్ల కంటే ఆయన గ్లామర్, ఆయన ఫ్యాక్టర్ చాలా ఎక్కువ, చాలా కెమిస్ట్రీ మార్చడానికి అది చాలా ఉపయోగపడింది. మూడవది, ఎదిగి రావాల్సిన నాయకుడిగా ఎప్పుడూ ఇంకా అదే దాంతో గొర్రె తోకలాగా ఉండిపోవడం కుదరదు అనే దాంతో జనసేన స్పష్టంగా పవన్ కళ్యాణ్ రాకపోవడం, కందులు దుర్గేష్ కూడా రాలేదు, ఆయన కూడా పక్కనే సమీపంలోనే ఉన్నారు. నాదెండ్ల మనోహర్ విషయం వేరు. నాదెండ్ల మనోహర్కు ముందు నుంచి కూడా కొంచెం బాబు గారికి సన్నిహితంగా ఉంటారని, అలాగే అమరావతి తెనాలి కదా, అదంతా కూడా ఒక క్లస్టర్ కదా, విజయవాడ, మంగళగిరి, తెనాలి ఇదంతా. కాబట్టి నాదెండ్ల మనోహర్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఒకరిద్దరు రాలేదు. సో జనసేనకు సంబంధించిన చాలామంది కొంచెం అంటీముట్టనట్టుగానే దీనికి ఉన్నారు. దీనికి ఎన్నికలకు సంబంధించిన దాని మీద క్లారిటీ ఇవ్వలేదని, కనీసం స్థానిక ఎన్నికల మీద వాళ్ళు చేస్తున్న కొత్త సూచన, కొత్త అభ్యర్థన, ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి కూటమి తెలుగుదేశం నుంచి ప్రతిస్పందన, సానుకూల స్పందన లేకపోవడం వల్ల అసంతృప్తి అయితే కొంత చెందారు. మూడవది, ఎప్పుడు ఇంకా 15 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పి ఇంకెప్పుడు మనం 15 ఏళ్ళు ఎలా అయినా కొనసాగిస్తామని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఒక విస్తృత దృష్టితో 15 ఏళ్ళు అని బీజేపీని, ఎన్డీఏని కూడా దృష్టిలో పెట్టుకొని అంటున్న మాట తప్ప, ఇదేదో ఇంకా ఏదైనా కానీ స్వీకరిస్తాము, ఎప్పుడు అలాగే ఉంటామని కాదు. ఈ సంకేతం కూడా వెళ్ళాలి. యూ కెనాట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్ అనే సంకేతం వెళ్ళాలన్న అభిప్రాయం కూడా ఉంది అంటారు. పవన్ కళ్యాణ్కి ఎంత ఉందనే దానికంటే క్యాడర్లో, లీడర్స్లో చాలా ఎక్కువగా ఉంది. మీరు చూడండి, మనం కూటమి కూర్చొని సమావేశమై మనం అందరం కలిసి వెళ్ళాలని ఒక తీర్మానం, ఒక ప్రకటన ఏదో విడుదల చేశారు. అయిన తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మామూలుగానే ఐ థింక్ 99 స్టూడియోకి కూడా వచ్చినట్టున్నారు. తన విమర్శలు అలాగే చేస్తున్నారు కదా. ఎక్కడ వీళ్ళందరూ కూడా మళ్ళీ సర్దుబాటు అయింది కాలేదు. ఖచ్చితంగా కొంత అవగాహన దూరం పెరిగింది, కొంచెం గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగాలేదు. మొన్న కూడా చాలా తీవ్రమైన, మొన్న వచ్చిన వార్తలకు నిన్న నిజంగా ఆయన విశాఖపట్నానికి హాజరయ్యేంత పరిస్థితి ఉంటుందని అనిపించలేదు. మరి మీడియాలో ఎక్కువ ఇస్తున్నారా, వాస్తవ పరిస్థితులు కూడా అంతగా బయటికి రావట్లేదు. కాబట్టి ఈ 3 అంశాలు, అమరావతిలో లేకపోవడం, స్థానిక వీటి మీద ఖచ్చితమైన వాళ్ళ ప్రతిపాదనకు స్పందన లేకపోవటం, మూడోదేమో నాయకులు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, అన్నీ సంథింగ్ ఈజ్ ప్రాబ్లమెటిక్, సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని చెప్తారు.